అందరికీ నమస్కారం అండి. వేదనారాయణ స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు. చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామం నాగలాపురం. అసలు పేరు హరిగండపురం. ఇక్కడ మత్స్యావతారం ధరించి సోమకాసుని నుంచి వేదాలను తెచ్చిన విష్ణుమూర్తి వెలిశాడు. ఆలయ సాంప్రదాయంలో రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలకు ఆలయాలు నిర్మించి పూజిస్తున్నాం. కానీ వరాహ, కచ్చప్ప, మత్స్యావతారాలకు ఆలయాలు అరుదు. తిరుమలలో వరాహస్వామి ఆలయం ఉన్నట్లే శ్రీకూర్మంలో కచ్చపేశ్వర ఆలయం, మత్స్యావతారానికి నాగలాపురంలో ఆలయాలు వెలిశాయి. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించింది వేదం. అలాంటి వేదాలను రక్షించిన విష్ణుమూర్తి ఎత్తిన అవతారం మత్స్యావతారం. విజయనగర సామ్రాజ్యం పాలనలో విజయనగరం శైలిని ప్రతిబింబించే ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించబడింది. ఈ ఆలయంలో వేదనారాయణ స్వామి పశ్చిమాభిముఖంగా ఇరువైపులా శ్రీదేవి, భూదేవులతో కొలువైన ఈ ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం మార్చి నెలలో సూర్యభగవానుడే స్వయంగా శ్రీ వేదనారాయణ స్వామికి చేసే